అందరికీ హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. సో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి టీటీడీ ఆన్లైన్ అని నొక్కిన వెంటనే ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. మన ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది అక్కడ. సో మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ నొక్కగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టాక మనం లాగిన్ అవుతాం అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి, వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్. ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటుంది వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ అని. దాన్ని డబల్ ట్యాప్ చేస్తే అప్పుడు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో చూడండి ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని ఐ హ్యాడ్ రీడ్ అండ్ అగ్రీ అని పెట్టాలి. అగ్రీ పెట్టిన తర్వాత కంటిన్యూ బటన్ ఎనేబుల్ అవుతుంది. సో కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఎన్ని టికెట్స్ వేసుకోవాలి మీరు అని. సో ఒకేసారి 4 మెంబర్స్కి వేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒకరికి వేసాను కాబట్టి ఒకరికి పెట్టాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 4 పెడతాను చూడండి. 4 మెంబర్స్ డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. నేమ్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్ అడుగుతుంది అనమాట. ఫోటో ఐడి ప్లేస్లో ఆధార్ కార్డ్ పెట్టాలి. నేను చూపిస్తాను ఎలా పెట్టాలో. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ డేట్ నొక్కాలన్నమాట. మనం సెలెక్ట్ డేట్ నొక్కితే ఎప్పుడెప్పుడు వేసుకోవాలని అడుగుతుంది ఫస్ట్. సో మనకి వైకుంఠ ఏకాదశి టికెట్స్ అనేది 3 days వదిలారు. డిప్ ద్వారా 3 రోజులు వదిలారు. 30, 31, 1వ తారీఖు అనమాట. 2026 జనవరి 1వ తారీఖు దాకా వదిలారు. సో మీరు ఒక రోజు వేసుకోవాలనుకుంటే ఒక రోజు మీద క్లిక్ చేసుకోండి. 2 రోజులు తీసుకుంటే 2 రోజుల మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 3 days వేస్తున్నాను కాబట్టి 3 days మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు అన్నిసార్లు క్లిక్ చేసుకోకుండా పైన సెలెక్ట్ డేట్ ఉంది చూసారా, ఆ సెలెక్ట్ డేట్ మీద క్లిక్ చేస్తే అన్ని రోజులకి పడిపోద్ది అనమాట. చూసారా, అక్కడ కనుక క్లిక్ పెడితే అన్ని రోజులకి పడిపోయిద్ది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 1వ తారీఖు 30 రోజు తగలలేదు అనుకో, 31వ తారీఖు కూడా తీస్తాడు. 31 కూడా తగలలేదు అనుకో, 1వ తారీఖు తీస్తాడు. 1వ తారీఖు తగలకపోతే మామూలు టికెట్స్ బుక్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సెలెక్ట్ డేట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. నేను ఒక ర్యాండమ్ నేమ్ ఇచ్చాను, ర్యాండమ్ ఏజ్ ఇచ్చేసాను. మీరు జెండర్ చూసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్ అయితే ట్రాన్స్ పెట్టుకోండి. నేను మెయిల్ ఇస్తున్నాను. ఇక్కడ ఫోటో ఐడి ప్లేస్లో ఆధార్ కార్డు పెట్టాలి. పాస్పోర్ట్ వేరే కంట్రీస్ బుక్ చేసుకుంటే పాస్పోర్ట్ అని పెడితే అది వేరే ప్రాసెస్. నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆధార్ కార్డ్ పెట్టేస్తున్నాను. నేను ఇండియన్ కాబట్టి ఫస్ట్ ఆధార్ కార్డ్ పెట్టేసి ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. నేను ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను. నేను ఇప్పుడు నా మెయిన్ ఆధార్ నెంబర్ ఇచ్చాను, అది హైడ్ చేస్తాను. సో నేమ్, ఏజ్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇచ్చేసి సెలెక్టెడ్ సేవ డేట్స్ కూడా మొత్తం అన్నీ కరెక్ట్గా పెట్టేసాం. ఇప్పుడు ఓకే కొట్టాలన్నమాట. ఓకే కొట్టాక మొత్తం కంటిన్యూ అని రివ్యూ కొట్టాలి. అక్కడ అన్నీ కనపడతాయి అనమాట. జనరల్ డీటెయిల్స్, పిల్లల డీటెయిల్స్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కనపడతాయి. లాస్ట్లో కన్ఫర్మ్ అని సబ్మిట్ నొక్కితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది.